నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ పైన తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి యుద్ధం జరుగుతుందనేది చూస్తూ వస్తున్నాం. ఒక్కొక్కరుగా వాళ్ళకి కేసులు నమోదు కావడం, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం, బెయిల్ మీద తిరగడం ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే సజ్జనార్ గారు కొంత చొరవ చూసుకొని ఏదైతే తెలంగాణలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లోకల్ బాయ్ నానితో సహా యాంకర్ శ్యామల వీళ్ళందరూ కూడా పోలీసుల నోటీసులు అయితే అందుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా స్పందించారు. ఎందుకంటే నాన్వేషణ అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తి తను చేసిన ట్వీట్ ద్వారా నారా లోకేష్ గారు కూడా స్పందించారు. మొత్తానికి ఆ స్పందన ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా బెట్టింగ్ యాప్ల గురించి చెప్పుకోవాలంటే ఎంతమంది యువకులు ఆ బెట్టింగ్ యాప్లకి బలైపోయారు, ఎంతమంది కుటుంబాలు నిజంగా డబ్బులు అనేది ఆశ చూయించి బలి తీసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తే మొన్న కొన్ని వందల సంఖ్యలో బయటకు వచ్చాయి. దాని గురించి తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, 2 రాష్ట్రాల్లో కూడా ఒక భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయా అనేది మనం చూసాము. యువత ఏ విధంగా వాటి బారిన పడి ఈ విధంగా చనిపోవటం, సూసైడ్ చేసుకోవటం, రకరకాల వీడియోలు రకరకాలవన్నీ కూడా మనం చూసాం. కానీ ఈ రోజున కొత్తగా ఎవరైతే నా అన్వేషణ అనే ఛానల్ ఉందో దానికి సంబంధించి అతను ఏం చెప్పారంటే, మనం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనం పవిత్రంగా కొలుచుకుంటాము. ఆ స్వామివారి నామాలు మనం నిరంతరం మనకి ఆ కొండ మీద వినిపించేది గోవిందనామం. మరి చాలా పరమ పవిత్రమైన ఆ గోవిందనామం పేరుతో ఒక బెట్టింగ్ యాప్ అనేది రన్ చేస్తున్నారు ప్రముఖ సినీ తారలు. దాన్ని చాలా సంవత్సరాలుగా వీళ్ళు దాన్ని రన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఒక పవిత్రమైన పేరుని ఉపయోగించి. కాబట్టి దీని మీద ఎవరైతే నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు స్పందించాలి అని చెప్పి వెంటనే అతను ట్వీట్ చేయటం, దానికి తను రెస్పాండ్ అయ్యి తప్పకుండా నిజంగా దీన్ని ఇంకా లోతుగా పరిశీలించి ఎవరెవరు దీనిలో ఉన్నారు, ఎవరు ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఎవరు రన్ చేస్తున్నారు, మరి దీనికి సంబంధించి ఇంకా వివరాలు, మరి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అసలు ఇప్పుడే ఫస్ట్ అతను ట్వీట్ చేయటం ఫస్ట్ టైం అందరూ కూడా వింటం చూసాం. అసలు మొన్న బెట్టింగ్ యాప్ అప్పుడు కూడా ఇది బయటకు రాలేదు. అన్ని చాలా పేర్లు వచ్చినాయి, చాలా మంది వచ్చారు. ఇప్పుడు యాంకర్ శ్యామల అనే ఆవిడ కూడా మరి పదే మరి భగవంతుని గురించి, హిందూ ధర్మం గురించి, లేకపోతే ఎవరైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అతను ఉన్నాడో హిందూ ధర్మాన్ని తను ఎంతో కాపాడుతున్నాడని ఈ రోజున భారీ ఎత్తున వాళ్ళు మాట్లాడితే చాలు వచ్చేసి ముందు ప్రెస్ మీట్ పెట్టేసి పిట్టకథలు చెప్పుకుంటూ, సామెతలు చెప్పుకుంటూ ఓ విధంగా రెచ్చిపోతూ ఉండిద్ది ఆవిడ. మరి ఈ రోజున ఆవిడ సమాజానికి ఏం చెప్పారు? ఖచ్చితంగా నువ్వు ఒక పార్టీకి ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మరి పార్టీలో మరి అట్లాంటి హోదాలో ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి ఒక హోదా వచ్చినప్పుడు పబ్లిక్గా ప్రతి ఒక్కరు కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఉండిద్ది. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఏం చెప్పిందంటే, బెట్టింగ్ యాప్ల్లో ప్రమోటర్గా ఉండి జనాల్ని ఏ విధంగా వీళ్ళు పక్కదోవ పట్టించి చెడు వ్యసనాలకు బానిసయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కూడా కోల్పోయే విధంగా దారితీసింది. అయితే మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్తో పాటు ఎవరైతే యాంకర్ శ్యామల ఉన్నారో వాళ్ళతో పాటు దాదాపు చాలామంది పైన ఈ నోటీసులు అయితే వచ్చాయి. వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి, ఎందుకని ఇప్పుడు సాధారణంగా చూడాలంటే దాదాపు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా ఇప్పటిదాకా దానికంటూ రాజధాని లేకుండా పోయింది పూర్తిగా 2019 నుంచి 2024 దాకా మనం చూస్తే. ఇప్పుడు రాజధాని ఏర్పడుతూ ఇప్పుడు రాష్ట్రం బాగుపడుతున్నటువంటి టైంలో నిజంగా బెట్టింగ్ యాప్లకి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2019-24 దాకా వాళ్ళు గంజాయికి కూడా అలవాటు పడ్డారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మొత్తాన్ని దీని అంతటి కూడా నిర్మూలించాలి అంటే లోకేష్ గారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటండి, ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే అతను ఒక విషయం చెప్పారు. నేను దీని గురించి తెలుసుకున్న వెంటనే ఇది సమాజానికి హాని జరుగుతుంది, దీని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని వినగానే నేను దాని నుంచి సైడ్ అయిపోయి అది ప్రమోట్ చేయటం మానేశానని. కానీ ఆ విషయం ఎప్పుడు చెప్పారు? మొన్న ఏదైతే పోలీసులు బయటకు వచ్చి దాని గురించి వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అన్నప్పుడు షూటింగ్ కూడా మధ్యలో ఆపేసి వచ్చి చెప్తున్నాను అని చెప్పేసి అతను చెప్పాడు. మరి ఆ విషయాన్ని ఎప్పుడైతే గతంలో మీకు తెలిసింది అప్పుడే నేను మానేశాను అన్నప్పుడు ఎందుకు ఇతను వచ్చి చెప్పలేదు? అది తప్పే కదండి, అప్పుడే చెప్పాలి. ఈ రోజు నువ్వు చెప్పి ప్రయోజనం ఏముంది? చాలా తెలివిగా మాట్లాడాడు అతను. కానీ అతను ఆ రోజునే చెప్తే చాలా మేలు చేసిన వ్యక్తి అయి ఉండేవాడు. ఈ రోజున చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? ఆల్రెడీ పోలీసులు కనిపెట్టేశారు కదా, ఇతను కొత్తగా వచ్చి చెప్పేదే ఉంది. అదేవిధంగా ఈ రోజున మీరన్నట్లుగా నిజంగా 2019 నుంచి 24 వరకు అసలు మనకి క్యాపిటల్ ఏంటో తెలియకుండా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అట్లాంటి టైంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి
ఏదో కొంచెం ప్రాణం పోసుకుంటుంది అన్న టైంలో ఇట్లాంటి యాప్స్ వచ్చేసి అక్కడున్న యువత మీద ఎట్లాంటి ప్రభావం చూపుతాయి అంటే నిజంగా గంజాయికి మద్యానికి బానిసలు అవటం, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి మరి ఈ యాప్లు డబ్బులు కావాలి మెళ్ళ ఉన్న గొలుసుల్లాక్కి వెళ్ళిపోతారు. ఏదైనా సరే ప్రాణాలు తీయటం దగ్గర నుంచి చూస్తున్నాం ఎన్నో అఘాయిత్యాలు. మరి వీటన్నింటినీ అరికట్టాలంటే నిజంగా ఈ రోజున వీళ్ళు డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తూ ఉన్నారు అన్నీ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు డ్రోన్స్ బాగా ఉపయోగపెడుతున్నారు. అలానే ట్రాఫిక్ ఇష్యూస్ కానీ మరి కాలేజీ దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ పిల్లలు ఘర్షణ పడటం లేకపోతే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి విషయాల్లో కూడా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. అదేగా చాలా బయట కొన్ని ప్లేసెస్లో ఓపెన్ ప్లేసెస్లో వీళ్ళు మద్యం తాగుతూ కానీ ఏదైనా కనిపించినా కూడా వెంటనే డ్రోన్తో వాళ్ళు పట్టుకొని అది వాళ్ళు ఏదైతే ఉన్నారో గూగుల్ మ్యాప్ ద్వారా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం లేకపోతే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. నిజంగా ఇప్పుడు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ గోవింద అనే పేరుతో వీళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించి నిజంగా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు బాధితులుగా ఉన్నారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఇప్పటి వరకు, ఇవన్నీ చూసుకుంటే వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళు దాని నుంచి త్వరగా బయటకు రావడానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చేయించటం, లేదా ఖచ్చితంగా వీళ్ళు దీని నుంచి ఇంకా రారు అనుకుంటే కనుక పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు వీళ్ళని ఈ విధంగా తయారు చేశారు? ఇప్పుడు యువత ఎంతో అవసరం రాష్ట్రంలో. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే ముందు తరాలు బాగుంటాయి. అలాంటి యువత ఇట్లాంటి మద్యానికి గంజాయికి మరి ఇట్లాంటి యాపులకి బానిస అయిపోతే మరి రాష్ట్రాన్ని వీళ్ళు కూడా ఒక వంతు నాశనం చేసి ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నట్లే, ఒక భాగం వాళ్ళు కూడా దాంట్లో పాలు పంచుకున్నట్లే మరి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే లోకేష్ గారు వెంటనే స్పందించడం నిజంగా ఒక ఆనందదాయకమేను. మరి అదే విధంగా స్పందించడమే కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా లోకేష్ గారి స్పందన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇంత హఠాత్తుగా ఈ అన్వేష్ ఎవరైతే ట్వీట్ చేశారో దానికి బదులు ఇవ్వడం కావచ్చు, దాని మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి అన్నం కావచ్చు. సో చూద్దాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.